అడుగడుగునా నిర్లక్ష్యమే. ఎన్ని తప్పిదాలు జరిగినా ఓయూ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనంలో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరీక్షా పత్రాలు దిద్దడానికి వచ్చిన ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సెల్ ఫోన్లపై ఆంక్షలు ఉన్నా తరచూ బయటకు వచ్చి అధ్యాపకులు యథేచ్ఛగా మాట్లాడుతున్నారు. పేపర్లు దిద్దే అధ్యాపకులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. అయితే హాల్లోకి వెళ్లే ముందు తనిఖీలు నిర్వహించడం లేదు. ఎవరు ఏ సమయానికి వస్తున్నారు, గైర్హాజరు విషయాలపై నిఘా లేదు. ఈటీవీ ఈనాడు ప్రతినిధులు 2 సార్లు లోపలికి వెళ్లి వచ్చినా అడిగే దిక్కు లేదు. మూల్యాంకనం తూతు మంత్రంగా జరుగుతుండడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం కళ్ళు తెరవడం లేదు. ఇదే విషయాన్ని ఈటీవీ ఈనాడు ప్రతినిధులు ఓయూ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లగా విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మీ దగ్గర ఉన్నాయి, నేను కాదంటలేదు. అయితే మీరు కవర్ చేసింది మీరు పెట్టుకున్నారు కదా, నాకు తెలియదు కదా. సో ఈజ్ ఇట్ ట్రూ అనేది నేను ఇప్పుడు ఐ కెన్ జస్ట్ గో అండ్ చెక్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, then I will convene a meeting with all the controllers, additional controllers, and then sort out. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజా పరిస్థితి. ఓవైపు ప్రశ్నపత్ర లీకేజ్లు బట్టబయలవుతున్నా వాటి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవడంలో యూనివర్సిటీ సైతం వెనుకడులో ఉంది. తాజాగా మూల్యాంకన కేంద్రంలో సైతం నిర్లక్ష్యం వెంటాడుతూనే ఉంది. కెమెరామెన్ రమేష్తో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.